అబ్బా ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చావు, కాఫీయా టీయా? చల్లగా ఏమైనా దొరుకుద్దా? చల్లగా చల్లగా బీర్ ఉంది. ఓకేనా? సూపర్. చేదుగా ఉందా? ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటు అయిపోతుంది. తాగు. ఒక 2 minutes ఉండి వస్తాను. కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలుస్తుంది. మన మ్యాటరా? అదేరా, లవ్ మ్యాటర్. సరైన దెబ్బ చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే. ఏ, నా రూమ్ ఎందుకు తెరిచావు? ఏంటిదంతా? ఇష్టం. ఇష్టం అంటే? ఇష్టం అంటే ఇష్టం రా, మెంటల్. అర్థం కాలేదే. మనకెవరైనా హీరో నచ్చితే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా, అలాంటిది. నేను మీ హీరోని కాదు కదా. నాకు నువ్వేరా హీరో. చాలా. ఏంటి చేదుగా లేదా నీకు? ఏంటి లవ్ చేస్తున్నావా? తెలీలేదు. తెలీదు అంటే? తెలీదంటే తెలీదురా. నాకు ఆల్రెడీ పెళ్ళయిందే. తెలుసు. తెలుసు అంటే? తెలుసు అంటే తెలుసురా వెదవా. హలో. హలో వెంకీ, చేయి నీతో పాటు ఉన్నాడా? లేదు జని, వాడు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడే. ఏమైంది జని? హలో. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాన్ని ఆశ, ముద్దు ముద్దు ఆశ. నీ ఆశ ఏంటో? నీ వల్ల పడుకోవాలని ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద బియర్. ఇక నేను బయలుదేరుతాను. పోతున్నావా? టైం అయింది, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. జెన్నీ వెయిట్ చే. బాయ్ బాయ్. అయ్యో బైక్. బాయ్ బాయ్. ఏమైంది? నన్ను బెడ్ లో పడుకోబెట్టి వెళ్తావా? పడుకోబెట్టి పోవాలా? సరే పద. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను రా. ఓకే, నిద్రపో. టాటా. బాయ్. బా రే.
ఒక కిస్ ఇచ్చిపోతావా? కిస్ ఇంకో బియర్ దొరుకుతుందా? ఫ్రిడ్జ్ లో ఉంది. Make it one, take it one, simple one, 1/2. వద్దు మాపు లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియన మనకొద్దు, వద్దు వద్దు అసలొద్దు. పాలు తేనె నువ్వేనే. ఓకే ఓకే కిస్ ఇచ్చి టక్కమని బయలుదేరాలి. రూమ్ ఎక్కడుంది? మత్తుగా మందే పడితే మాస్టర్ రావు. అయ్యో 2 ఫిగరుల కాల రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు. సారీ వర్ష, మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను చేసిన ఈ తప్పు వల్లే అందరికీ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, ఆ రోజు మత్తులో అంతా జరిగింది. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, అది నీది కాకుండా నాది కాకుండా ఏదో మత్తుకు పుట్టినట్టుగా ఉంటుంది. అందుకని ఆ, 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 అందుకనే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి? ఆ, వెంటనే ప్లీజ్. ఓ అబార్ట్ చేయమంటున్నావా? లేదు, నేను మామూలుగా ఎవరికి అలా చెప్పను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది. ప్లీజ్ వర్ష. ఓకే, నేను బయలుదేరుతాను నేరుగా పోలీస్ స్టేషన్ కి. అయ్యో, ఏయ్, పోలీస్ స్టేషన్ దగ్గరికి? మరి ఎక్కడికి వెళ్ళాలి? రే ఆ, 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 చెప్పు. పోలీస్ స్టేషన్ కా? ఎందుకురా? ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ దేనికి? కంప్లైంట్ చేయడానికి. నువ్వే గర్భం చేస్తావు, నువ్వే అబార్షన్ చేయమంటావు. ఇది అసలు ఎంత పెద్ద క్రైమో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? జై ఇదిగో వస్తున్నాను. ఏంటి దండనంట? ఉండి చెప్తాను. అవును, ఏంటి ఆ శిక్ష? లైఫ్ ఫుల్ గా జైల్లోనే. హైదరాబాద్ రాజమండ్రి అని మార్చి మార్చి జైల్లోనే చంపేస్తారు. రే అయ్యో, తను ఏదిద్దో మాట్లాడుతుంది బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తుందో అడుగు. ఇకపై నేను ఈ ఇంట్లోనే ఉంటాను. సరే అయితే ఇంట్లో ఏదో ఒక మూడ్లో ఉండిపో. ఏంటి నేను మూలన పడుండాలా? నువ్వు వైఫ్ మాత్రమే, నేను ఒక బిడ్డకి తల్లిని. లీగల్గా నీకన్నా నాకే రైట్స్ ఎక్కువ. రైట్స్ ఎక్కువనా? అయితే దానికి ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని షేర్ చేసుకుందాం. ఏంటి షేర్ చేసుకోవాలా? దీని ఏమైనా షేర్ అట్టనా షేర్ చేసుకోవడానికి? వాట్ షేరింగ్ అంటే? నీ రూమ్ లో 3 రోజులు, నా రూమ్ లో 3 రోజులు. అయ్యో, వినడానికి అసహ్యంగా ఉంది. ఇదంతా చాలా కష్టం. ఎందుకు? మరి వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే ఉన్న ఒక రోజుకి ఎక్కడికి పోవాలి? సో దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. అయ్యో, వద్దు, వద్దు. జై ఆగు, I'm seriously gonna kill you. వారంలో ఒక్క రోజు ఒంటరిగా పడుకోలేవా? You want 3 days with me, 3 days with her? నీకు అసలు ఇద్దరు కావాలా?